మంచి చెడ్డ ఈ రెండు కసిగా కరవాలాలు ఎత్తి యుద్ధం చేస్తూ ఉంటే మనిషి యోగ్యతను బట్టి చిత్తశుద్ధిని బట్టి కలుగుతాయి. భాగ్యం కానీ ధర్మం కానీ చిత్తశాంతి కానీ ఎవరి యోగ్యతను బట్టి వారికి కలుగుతాయి. అంచేత మన మనస్సులో చెలరేగే మంచి చెడ్డ ఆలోచనల్ని మనం పరిశీలిస్తూ ఉంటే అప్పుడు ధర్మమే గెలుస్తుంది. ఖచ్చితంగా అధర్మం గెలవదు. మన మనస్సులో చెడ్డ ఆలోచన వచ్చినప్పుడు మనం తిరగేసి ఆలోచించాలి. చెడ్డ ఆలోచన రాగానే దాన్ని అమలు చేసేయకూడదు వెంటనే. అదే మంచి ఆలోచన వస్తే వెంటనే అమలు చేయాలి. ఎందుకంటే రేపటి వరకు ఉంటామో లేదో ఎవడో చెప్పలేదు. ఓ దానం చేయాలి, ధర్మం చేయాలి, ఎవరికో ఉపకారం చేయాలి, లేకపోతే ఎవరింటోనో ఏదో జరిగింది పాపం వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళాలి, వెంటనే వెళ్ళాలి. దానికి ముహూర్తాలు చూడకూడదు. ఎందుకంటే దరిద్రం ఇంకోటి లేదు. అంటే మన శరీరం దాంట్లో ఉండే ఆలోచనలు మనస్సు ఇది మనం పరిశీలించుకుంటే క్షేత్రమే మోక్షదాయకము. ఏ జీవికి ఆ జీవి తన మనస్సులో చెలరేగే ఆలోచనల్ని గమనించుకుని మంచి ఏదో చెడ్డ ఏదో తెలుసుకుంటే జీవితం అనే కురుక్షేత్రంలో మనం గెలిచినట్టే, అనుమానమేలా.